ఇస్లాం ప్రపంచంలో చాలా ఫాస్ట్గా విస్తరిస్తున్న మతాల్లో క్రైస్తవ మతం తర్వాత ఇస్లాం మతం రెండో స్థానంలో ఉంది. ఇస్లాం మతం అనేది ఆ భగవంతుడు ఒక్కడే అని నమ్మే శాంతిని నెలకొల్పే ఒక శాంతియుత మతంగా భావిస్తారు. ఈ అనంత సృష్టిని సృష్టించింది ఆ సర్వశక్తిమంతుడైన అల్లానే అని ఇస్లాం మతంలో అనుసరించడం జరుగుతుంది. ఇస్లాం మతం అనేది ఆదాము చేత ప్రారంభం అవడానికి పునాదులు పడి కాలక్రమేణా ఇస్లాం అనేది ఆయా ప్రవక్తల చేత రూపుదిద్దుకుంటూ నేటి మొహమ్మద్ ప్రవక్త చేత కొన్ని నియమాలతో అలానే కొన్ని ఆచారాలతో పూర్తిగా స్థాపించబడింది అని ఇస్లాంలో ప్రతి ఒక్కళ్ళు భావించడం జరుగుతుంది. అందుకనే ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్త గారిని చిట్టచివరి ముఖ్యమైన ప్రవక్తగా భావిస్తారు. ఇస్లాం అనేది కంప్లీట్గా మొహమ్మద్ ప్రవక్త గారి చేత పూర్తి చేయబడి కంప్లీట్గా స్థాపించబడింది కాబట్టి ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్త గారికి చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. అంటే ఆయన్ని అల్లా యొక్క ప్రియ శిష్యుడిగా వాళ్ళు భావిస్తారు. అయితే మనం అసలు మన టాపిక్లోకి వస్తే పవిత్రమైన ఆ మొహమ్మద్ ప్రవక్త గారి అలానే ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క ఫోటోలు మనకి ఎందుకు ఎక్కడ కనిపించవు? వీరి బొమ్మలను ఖురాన్ నిషేధించిందా అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో దీనిపైన ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఇస్లాం మతానికి సంబంధించి ఆ సర్వశక్తిమంతుడైన అల్లా లేదా ఆ మొహమ్మద్ ప్రవక్త గారి ఫోటోలు మనకి ఎక్కడ కనిపించవు. ఇస్లాం మీద ఎలాంటి చర్చ జరిగినా వాటి మీద ఎన్ని వార్తలు రాసినా ఎక్కడా కూడా వీరి చిత్రాలు మనకి కనిపించవు. మొహమ్మద్ ప్రవక్త గారి ఫోటో మాత్రమే కాదు, ఇస్లాం మతంలోని ఇతర ప్రవక్తల ఫోటోలు కూడా మనకి ఎక్కడా కూడా చూపించరు. అసలు ఎందుకు వాళ్ళు చూపించడానికి ఇష్టపడరు అంటే దీని వెనుక కొంతమంది ముస్లింలు చెప్తున్న వాదన ఏమిటంటే ఇలా ఫోటోలు చూపించడాన్ని చాలా మంది ముస్లింలు విగ్రహారాధన కింద కన్సిడర్ చేస్తారు. ఇస్లాం ప్రకారం విగ్రహారాధన తప్పు అని వాళ్ళు భావిస్తారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రవక్తల ఫోటోలు అలానే ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క ఫోటోల్ని చిత్రీకరించి చూపించరు. అంతేకాదు ఎవరైనా ఆ సర్వశక్తిమంతుడైన అల్లా లేదా మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాలను గీస్తే అది అతి పెద్ద వివాదంగా మారుతుంది. అయితే ఇంటర్నెట్లో గూగుల్లో మొహమ్మద్ ప్రవక్త గారి ఫోటోలు చాలానే ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. వీటి గురించి ఈ వీడియో పూర్తిగా చూసే కొద్దీ మీకు అర్థమవుతుంది. అయితే గతంలో ఫ్రాన్స్కు చెందిన చార్లీ హెబ్డో అనే ఒక ఫ్రెంచ్ మ్యాగజైన్ మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాల్ని కార్టూన్ రూపంలో చిత్రీకరించి ప్రచురించింది. అయితే అప్పట్లో అది చాలా పెద్ద వివాదాన్ని చెలరేపింది. దీంతో కొంతమంది జిహాదీలు, ఇక్కడ జిహాదీలు అంటే ఇస్లాం మతం కోసం పాటుపడే వ్యక్తుల్ని జిహాదీలు అని అంటారు. అయితే అప్పట్లో వాళ్ళు ఆ చార్లీ హెబ్డో అనే మ్యాగజైన్ సిబ్బందిపై దాడి చేసి వాళ్ళలో కొంతమందిని నరికి చంపారు. ఈ న్యూస్ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం మీద చాలా దుమారాన్ని లేపింది. అసలు మనం మెయిన్ టాపిక్లోకి వస్తే అసలు మొహమ్మద్ ప్రవక్త గారి ఫోటోల్ని చూపించడానికి ఎందుకు వాళ్ళు ఇష్టపడరు అనే విషయానికి వస్తే ఖురాన్ ప్రకారం బొమ్మలు, ఫోటోలు అలానే విగ్రహాలు విగ్రహారాధనను ప్రోత్సహిస్తాయని వాళ్ళు నమ్ముతారు. అందుకని చాలా ఇస్లామిక్ దేశాలు ఈ నిబంధనను ఇప్పటికీ పాటిస్తున్నాయి. కాబట్టి మసీదు లోపల గోడల మీద కానీ ఇస్లామిక్ పుస్తకాల్లో కానీ ఎక్కడా ఆయా ప్రవక్తల బొమ్మలు మనకి కనిపించవు. అయితే ఈ విషయంపై స్కాట్లాండ్లో ఉన్న ఎడెన్బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ మోనా సిద్దుక్కై ఏమంటున్నారంటే మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాలు గీయడం నిషేధించడం అనేది ఖురాన్లో ఎక్కడా లేదని, ఇది కావాలని కొంతమంది ముస్లిం మత పెద్దలు సృష్టించిన ఒక కట్టు కథ అని వాళ్ళ వాదన. కాకపోతే మొహమ్మద్ ప్రవక్త గారు చనిపోయిన తర్వాత ఆయన జీవితానికి సంబంధించిన కథల్ని చిత్రాల రూపంలో గీయకూడదనే ఆలోచన వాళ్ళకి అప్పుడు రావటం వల్లే వాళ్ళు సొంతగా వాళ్ళు అలా నిబంధనలు విధించుకున్నారని ప్రొఫెసర్ మోనా సిద్దిక్కు చెప్పుకొచ్చారు. కావాలంటే ఖురాన్ని ఒకసారి పూర్తిగా చెక్ చేయండి. అలా చెక్ చేసినా సరే ఖురాన్లో అటువంటి నిబంధనలు ఎక్కడా కనిపించవని, ఇది కేవలం వాళ్ళు కల్పించిన ఒక కట్టు కథ అని ప్రొఫెసర్ మోనా సిద్దిక్కు చెప్పుకొచ్చారు. ఈ విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ సంఘాల్లో ఒక సంచలనంగా మారింది. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వస్తే అయితే మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాల్ని గీయడం నిజంగానే ఖురాన్ నిషేధించిందా అనే విషయాన్ని మనం తెలుసుకుంటే అసలు దీని గురించి ఖురాన్ ఏమి చెబుతుంది అనే విషయాన్ని మనం ఒక్కసారి డీప్గా పరిశీలిస్తే ఆ సర్వశక్తిమంతుడైన అల్లా లేదా మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క చిత్రాల్ని గీయడం అలానే వారి యొక్క పెయింట్స్ వేయడం, బొమ్మలు గీయడం లాంటి వాటి మీద ఖురాన్లో ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించబడలేదు. అలానే వాటిని ఎక్కడా నిషేధించబడలేదు. కానీ ఆ సర్వశక్తిమంతుడైన అల్లాని పోలింది ఏదీ లేదని ఖురాన్ చెబుతుంది. అయితే ఖురాన్లో చెప్పిన ఆయా సూక్తుల ఆధారంగా అల్లాకు ఒక రూపం అంటూ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క అందం అలానే ఆయన యొక్క తేజస్సును గీయడం మనిషి చేతికి సాధ్యం కాదని వాళ్ళ నమ్మకం. ఎవరైనా అల్లా యొక్క బొమ్మ గీయాలని ప్రయత్నిస్తే దాన్ని అల్లాకు జరిగిన అవమానంగా ముస్లింలు భావిస్తారు. అయితే మొహమ్మద్ ప్రవక్త గారి విషయంలో కూడా ముస్లింలు ఇదే సూత్రాన్ని పాటిస్తూ వస్తున్నారు. సో వాళ్ళు బొమ్మలు ఇలా చిత్రాలు విగ్రహారాధనకు దారి తీస్తాయని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఇలా వారి యొక్క బొమ్మలు, చిత్రాలు గీయడాన్ని, ఆ బొమ్మలు, చిత్రాలు దైవత్వాన్ని ఒక వస్తువుగా మార్చేస్తాయని వాళ్ళు భావిస్తారు. అందుకనే ఇస్లాంలో ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క ఫొటోస్ని
అలానే మొహమ్మద్ ప్రవక్త గారి అలానే ఇతర ప్రవక్తల ఫోటోల్ని కూడా బొమ్మల రూపంలో గీయడాన్ని వాళ్ళు ఎప్పటికీ ఇష్టపడరు. అయితే నిజంగానే ఒకప్పుడు మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాల్ని గీశారా అనే విషయానికి వస్తే అవును, అప్పట్లో గీసేవారు. మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క ఒరిజినల్ ఫొటోస్ మార్కెట్లో అప్పట్లో అవైలబిలిటీగానే ఉండేవి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 7th సెంచరీ ఏడీలో అప్పటి పెర్షియాగా పిలువబడే ఇప్పటి ఇరాన్లో మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క నిజమైన చిత్రాల్ని గీసేవారు. మంగోల్ ఒట్టమన్ సామ్రాజ్య కాలాల్లో కొంతమంది ముస్లిం చారిత్రకారులు మొహమ్మద్ ప్రవక్త గారి నిజమైన బొమ్మల్ని గీశారని ప్రొఫెసర్ మోనా సిద్దిక్యూ చెప్పుకొచ్చారు. అయితే దీనికి విగ్రహారాధనతో సంబంధం లేదని, ప్రేమతో భక్తితో నాటి ప్రజలు వాళ్ళ యొక్క బొమ్మల్ని గీశారని ఆ ప్రొఫెసర్ మోనా వివరించారు. అంతేకాదు డిపార్ట్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్లోని ఇస్లామిక్ ఆర్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆర్ట్ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్న క్రిస్టియానా గ్రోబర్ చెప్తున్న దాని ప్రకారం 18th సెంచరీ ఏడీలో కొన్ని ముస్లిం రాజ్యాలను కొన్ని క్రిస్టియన్ యూరోపియన్ రాజ్యాలు ఆక్రమించుకోవడం ప్రారంభించాయి. దీంతో అప్పట్లో చాలా మంది ఇస్లాంని ఆచరిస్తున్న ప్రజలు క్రైస్తవ మతంలోకి వెళ్లడం ప్రారంభించారు. దీంతో అప్పుడు ఇస్లామిక్ దేశాలకు ఇవి సవాలుగా నిలిచాయి. దీంతో క్రైస్తవ అలానే ఇస్లామిక్ సిద్ధాంతాలు ఒకదానికొకటి పూర్తిగా వేరువేరు అని, అంటే జీసస్ లాంటి ఒక ప్రవక్తని దేవునిగా చూసే క్రైస్తవ మతానికి ఇస్లాం మతం అనేది చాలా భిన్నమైనదని అప్పటి ప్రజలకి తెలియచేయడానికే అప్పటి ఇస్లాం మత పెద్దలు మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాల్ని గీయడం పూర్తిగా నిషేధించడం ప్రారంభమైందని మరికొంతమంది చారిత్రకవేత్తలు చెబుతున్నారు. అయితే 7th సెంచరీ ఏడీలో మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాలను గీయడానికి ఒక కారణం ఉంది. ఒకరోజు రాత్రిపూట మొహమ్మద్ ప్రవక్త గారు గుర్రం ఎక్కి స్వర్గానికి ప్రయాణించడాన్ని అక్కడే ఉన్న వాళ్ళు స్వయంగా చూశారు. దీంతో ఆ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి చిత్రకారుల చేత మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాల్ని అప్పుడు గీయాల్సి వచ్చిందని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని అప్పుడు కొంతమంది సంప్రదాయ పండితులు తీవ్రంగా ఖండించారు. అయితే ఈ విషయాన్ని మనం కొంతసేపు పక్కన పెడితే మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాలకి సంబంధించి ఖురాన్లో గాని ఇస్లాం చట్టాల్లో గాని ఒక సరైన ఏకాభిప్రాయం లేదు. దీని మీద ముస్లింల్లోనూ భిన్న అభిప్రాయాలు వాదనలు ఉన్నాయి. అయితే మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాల్ని గీయకూడదు అనే నిబంధనపై ఇన్ని సంవత్సరాల నుండి వాదనలు జరగడానికి ప్రధాన కారణం, అసలు దీని గురించి చారిత్రకవేత్తలు ఏమని చెబుతున్నారంటే 18వ శతాబ్దంలో సౌదీ అరేబియాలో వహాబిజం అనే ఒక మూవ్మెంట్ జరిగింది. అంటే ఒక ఉద్యమం జరిగింది. ఇస్లాం మతంలో కొత్త చట్టాల్ని తీసుకొచ్చిన ఉద్యమం ఇదే. దీనిని మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ అనే ఒక ముస్లిం వ్యక్తి నడిపించాడు. ఇతను ముస్లింలకి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాని మాత్రమే పూజించాలని బోధించాడు. ఇస్లాంలో ఉన్న ప్రవక్తలని సైతం ఆరాధించడాన్ని ఈయన వ్యతిరేకించాడు. అలానే ఆ సర్వశక్తిమంతుడైన అల్లా అలానే ఇతర ప్రవక్తల యొక్క బొమ్మల్ని చెక్కడం నిషేధమని ఆ ఉద్యమం ద్వారా ఆ విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాడు. దీంతో అప్పటి నుండి చాలా దేశాల్లో ఆయా ప్రవక్తల యొక్క చిత్రాల్ని చిత్రీకరించడం నిషేధంగా వాళ్ళు భావిస్తారు. అయితే కొన్ని ముస్లిం దేశాల్లో మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాలు నేటికి లభిస్తున్నాయి. ఇరాక్, ఇరాన్ లాంటి కొన్ని ముస్లిం దేశాల్లోని ఆయా ఇళ్లల్లోని గోడల మీద నేటికి మొహమ్మద్ ప్రవక్త గారి ఒరిజినల్ చిత్రాలు కనిపిస్తాయి. అయితే మతపరంగా చూస్తే ఈ చిత్రాల మీద ఎటువంటి నిషేధాలు లేవు. ఇప్పటికీ ఇరాన్లోని షాపుల్లో, ఇళ్లల్లో కూడా ఈ చిత్రాలు మనకి కనిపిస్తాయి. మతపరంగా చూసినా లేదా సంప్రదాయంగా చూసినా అక్కడి ప్రజలు వీటిని అవమానంగా భావించరు. దీన్ని బట్టి హిస్టోరికల్గా మొదటి నుండే మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాల మీద నిషేధం ఉందనే నిబంధనలు తప్పు అని ప్రొఫెసర్ క్రిస్టియానా గ్రోబర్ చెప్పుకొచ్చారు. కానీ ఈ వాదనను కొంతమంది ముస్లింలు అంగీకరించడం లేదు. కానీ మొహమ్మద్ ప్రవక్త గారితో పాటు ఇస్లాంలో ఇతర ప్రవక్తల చిత్రాలను గీయడం కానీ వాటిని ప్రింట్ చేయడం కానీ చెయ్యకూడదని ఇస్లామిక్ సంస్థలన్నీ బోధిస్తున్నాయి. ఇస్లాం విశ్వాసాల ప్రకారం ఇస్లాంలో ఉన్న ప్రతి ప్రవక్త వాళ్ళందరూ మచ్చలేని వ్యక్తులు, ఆదర్శవంతులు. కాబట్టి వారిని అగౌరవపరిచేలా ఏ విధంగానైనా చిత్రించకూడదు అని ఇస్లాంలో ఆయా సంస్థల వాదన. అయితే 2015వ సంవత్సరంలో ఒక పత్రిక మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాలని కార్టూన్ రూపంలో చిత్రీకరించడంతో అప్పుడు కొంతమంది జిహాదీలు ఆ పత్రికా యాజమాన్యంపై దాడి చేసి వాళ్ళని నరికి చంపారు. అలానే 2020వ సంవత్సరంలో క్లాసులో ఒక టీచర్ తన విద్యార్థులకి మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క స్టోరీని కార్టూన్లు ఉపయోగించి పాఠాలు చెప్పినందుకు శామ్యూల్ పెట్టి అనే ఆ టీచర్ని కొంతమంది జిహాదీలు ఆమె తల నరికేశారు. అయితే ఈ వివాదం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనంగా మారింది. అంతేకాదు 2015వ సంవత్సరంలో మొహమ్మద్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ అనే ఒక సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇరాన్కు చెందిన మజీద్ మజీదీ అనే ఒక ఫిల్మ్ డైరెక్టర్ మొహమ్మద్ ప్రవక్త గారి సినిమాని తీశాడు. మొహమ్మద్ ప్రవక్త గారి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా ఆ సినిమాలో ఎక్కడా కూడా ప్రవక్తని చూపించలేదు. అయినా సరే ఆ సినిమాని అప్పట్లో చాలా సున్నీ దేశాల్లో తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆ సినిమాకి ఇరాన్లో చాలా ఆదరణ పొందింది. అయితే మన భారతదేశంలో మొహమ్మద్ ప్రవక్త గారి చిత్రాల్ని చిత్రీకరించడంలో ఎటువంటి నిబంధనలు, చట్టాలు లేవు. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఏదైనా ఒక మత విశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఐపీసీ సెక్షన్ 298 కింద నేరం, అలానే మతపరమైన అల్లర్లను సృష్టించాలి అని చూస్తే ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదు చేస్తారు. మొహమ్మద్ ప్రవక్త గారిని అవమానించారు అని భావిస్తే
ఈ 2 సెక్షన్ల కింద మాత్రమే భారతదేశంలో విచారణ చేపడతారు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్తని ఎంత ముఖ్యమైన ప్రవక్తగా వాళ్ళు భావిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలా మందికి తెలియని ఈ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. దానికి మీ వంతుగా నేను కోరుకునేది ఒక్కటే, ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.